క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం మధ్య పోలిక ఎప్పుడూ చర్చనీయాంశమే. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ వేదికగా ఈ పోలిక మరోసారి బాబర్ ఆజంకు ఆగ్రహం తెప్పించింది. హైదరాబాద్ కింగ్స్మెన్తో జరిగిన మ్యాచ్లో పెషావర్ జల్మీ విజయం సాధించినప్పటికీ కెప్టెన్ బాబర్ ఆజం బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక రిపోర్టర్ కోహ్లీ పేరు ప్రస్తావించడంతో బాబర్ సహనం కోల్పోయి గట్టి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ కింగ్స్మెన్తో జరిగిన మ్యాచ్లో బాబర్ ఆజం 37 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే 146 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేస్ చేసే క్రమంలో క్రీజులో సెట్ అయిన బాబర్ మ్యాచ్ను త్వరగా ముగించలేకపోవడంతో జల్మీ జట్టు ఆఖరి బంతి వరకు పోరాడాల్సి వచ్చింది. అతి కష్టం మీద విజయం దక్కినప్పటికీ ఒక సీనియర్ బ్యాటర్ మరియు కెప్టెన్గా బాబర్ ఇన్నింగ్స్ జట్టును ప్రమాదంలో పడేసిందన్న చర్చ మొదలైంది. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక రిపోర్టర్ నేరుగా విరాట్ కోహ్లీ ప్రస్తావన తెస్తూ, విరాట్ కోహ్లీ కూడా మీలాగే క్లాసిక్ షాట్లు ఆడతాడు, కానీ అతను మ్యాచ్లను ఫినిష్ చేస్తాడు. ఆ విషయంలో మీరు వెనుకబడి ఉన్నారని ప్రజలు భావిస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో అసహనానికి గురైన బాబర్, ఇలాంటి పోలికలను ఇకనైనా ఆపేసి ముందుకు సాగండి. నేను మ్యాచ్లను ఫినిష్ చేయలేనన్నది కేవలం మీ అపోహ మాత్రమే. ఇవన్నీ మీ దగ్గరే పెట్టుకోండి అంటూ ఘాటుగా సమాధానమిచ్చాడు. పాకిస్తాన్లో అత్యుత్తమ క్రికెటర్గా పేరున్నప్పటికీ ముఖ్యంగా T20 ఫార్మాట్లో బాబర్ తరచుగా విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఈ సీజన్ PSLలో ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లో బాబర్ 126.15 స్ట్రైక్ రేట్తో 82 పరుగులు చేశాడు. అయితే ఇందులో కేవలం 10 ఫోర్లు, 1 సిక్సర్ మాత్రమే ఉండటం అతని బ్యాటింగ్ తీరుపై వస్తున్న విమర్శలకు బలం చేకూరుస్తోంది. భారీ లక్ష్యాలను ఛేదించేటప్పుడు బాధ్యత తీసుకోలేకపోతున్నాడని విశ్లేషకులు వేలెత్తి చూపుతున్నారు. విరాట్ కోహ్లీ తన కెరీర్లో ఎన్నో అసాధ్యమైన మ్యాచ్లను ఫినిష్ చేసి చేజ్ మాస్టర్గా పేరు తెచ్చుకున్నారు. బాబర్ ఆజం కూడా అదే స్థాయిలో ఆడాలని అభిమానులు కోరుకుంటున్నప్పటికీ ప్రస్తుత స్ట్రైక్ రేట్ మరియు ఫినిషింగ్ సామర్థ్యం అతనికి పెద్ద ప్రతిబంధకంగా మారాయి. మరి రిపోర్టర్కు వార్నింగ్ ఇచ్చిన బాబర్ తర్వాతి మ్యాచ్ల్లో తన బ్యాట్తో సమాధానం చెబుతాడో లేదో చూడాలి.